పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె పొంగూరు శరణి నెల్లూరు నగరంలోని 10వ డివిజన్ బాబు గిరిజన కాలనీ కోదండరాంపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాలు మరియు ఉస్మాన్ సాహెబ్పేట శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నెల్లూరు తమకు కేవలం ఒక నగరం కాదని అది తమ గుండె చప్పుడని, తల్పగిరి రంగనాథుని సాక్షిగా ప్రతి ఇంట్లో సుఖశాంతులు నిండాలని ఆకాంక్షించారు. తన తండ్రి నారాయణ గారు అహర్నిశలు శ్రమిస్తుంది నెల్లూరుని రాష్ట్రంలోనే నెంబర్ 1 మోడల్ సిటీగా మార్చడానికేనని, రోడ్లు, డ్రైనేజ్ వంటి మౌలిక వసతుల కల్పనలో అభివృద్ధి రాకెట్ వేగంతో సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఉగాది పచ్చడిలాగే జీవితంలో కష్ట సుఖాలను సమానంగా స్వీకరించి ధైర్యంతో ముందుకు సాగాలని పిలుపునిస్తూ మహిళా సాధికారత కోసం తమ కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందని, అందరూ కలిసికట్టుగా నెల్లూరు జెండాను రాష్ట్రం గర్వపడేలా ఎగురవేద్దామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 10వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ తిరుమల నాయుడు, పార్టీ నాయకులు మాలకొండయ్య నాయుడు, జయరాయమయ్య, మల్లికార్జున నాయుడు, గురుప్రసాద్, బుజ్జయ్య నాయుడు, రవిప్రసాద్, కృష్ణ, స్థానిక టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబం చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నేను అమ్మవారి టెంపుల్కి వచ్చానండి, బాబు గిరిజన కాలనీలో నా టీడీపీ కుటుంబంతో. ఉగాది అంటే మనకి గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, గుడులు అండ్ అదేవిధంగా మన కుటుంబంతో సెలబ్రేట్ చేసుకోవడం పండుగని అని. సో నెల్లూరు సిటీ అంటే నాకు, నా కుటుంబానికి ఒక గుడి లాంటిదండి. అండ్ ఎప్పుడైతే నెల్లూరు క్యాంపెయినింగ్ అప్పుడు ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నాను, అప్పుడే టీడీపీ కుటుంబం ఇంకా నెల్లూరు ప్రజలందరూ నా కుటుంబం అయిపోయారు. నాకు చాలా సంతోషంగా ఉంటుంది ప్రతి ఒక్క పండుగ ఇక్కడికి వచ్చి నెల్లూరు కుటుంబంతో నేను ఎక్కడైతే డివిజన్స్ తిరిగానో ప్రజలతో పండుగ చేసుకోవడం అండి. ఉగాది పచ్చడి అన్నది చాలా చాలా ముఖ్యము. ఉగాది పచ్చడిలో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. తీయదనం, ఉప్పగా ఉండిద్ది అండ్ అదేవిధంగా కారంగా ఉంటుంది, ఎన్నో ఫ్లేవర్స్ ఉంటాయి. అదేవిధంగా మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు వస్తాయి, అదేవిధంగా ఎన్నో సందర్భాల్లో ఎంతో సంతోషంగా ఉంటాము. మనం టీడీపీ గెలవక ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు నెల్లూరుకి ఎంతో కష్టాలు వచ్చాయండి. అభివృద్ధి మొత్తం ఆగిపోయింది. కానీ ఒకసారి టీడీపీ పార్టీ గెలిచిన తర్వాత, మా నాన్నగారు గెలిచిన తర్వాత, ఈ రోజు నెల్లూరు అభివృద్ధి తీసుకుంటే అసలు తిరుగులేదు. మీరు విద్య అవ్వచ్చు, లేకపోతే పెన్షన్స్ అవ్వచ్చు, రోడ్స్ అవ్వచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అవ్వచ్చు, అన్న క్యాంటీన్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్క రంగంలో అభివృద్ధి ఉందండి. మా నాన్నగారు ఒకటే చెప్తారు, నెల్లూరు నన్ను ఇంత గొప్ప స్థానంలో ఉంచింది కాబట్టి నేను గెలిచినప్పుడు నెల్లూరు సిటీకి నేను ఎంతో కొంత చేస్తాను. ఇంకా రాబోయే రోజుల్లో నెల్లూరు ఇంకా అభివృద్ధి అవుతుందండి. మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎల్లప్పుడూ నేను, నా కుటుంబం నెల్లూరు ప్రజలకి సేవ చేస్తాం. హ్యాపీ ఉగాది అండి.